మేము తీసుకున్న ఈ రోబోట్ అన్బాక్సింగ్ వీడియో అప్పుడు మీకు చూపించాను. ఆ వీడియోలోనే మీకు చెప్పాను, నేను దీన్ని కంప్లీట్గా యూస్ చేసిన తర్వాత దీన్ని రియల్ ఎక్స్పీరియన్స్ మీతో షేర్ చేసుకుంటానని. సో మరి మీకు చెప్పిన ప్రామిస్ని నేను నిలబెట్టుకోవాలి కదా, అందుకే ఈ వీడియోతో మీ ముందుకు వచ్చేసాను. ఈ రోబోయ్ నేను యూస్ చేయబట్టి 2 months దాటింది. అయితే ఈరోజు నా కంప్లీట్ ఎక్స్పీరియన్స్, దీని మెయింటెనెన్స్, క్లీనింగ్, అలాగే దీని పర్ఫార్మెన్స్, ప్రోస్ కాన్స్ అన్నీ మీతో షేర్ చేసుకోబోతున్నాను ఈ వీడియోలో. అయితే ఈ వీడియో మీకు యూజ్ఫుల్ అనుకుంటే కంపల్సరీ ఎండ్ వరకు చూసేసేయండి, ఎక్కడ స్కిప్ చేయకుండా. మేము తీసుకుంది నార్వెల్ ఫ్రియో ఎక్స్ అల్ట్రా రోబోట్. అసలు ఇది నిజంగా వర్తా కాదా? దీన్ని ఇంటికి తీసుకొచ్చిన స్టార్టింగ్లో బాగా ఎగ్జైట్మెంట్ ఉండేది. ఇంటికి తెచ్చుకున్నాక మరి దీన్ని యూజ్ చేయకుండా ఉంటామా? ఫస్ట్ చేయాల్సినవన్నీ నేను ఆల్రెడీ ముందు వీడియోలో మెన్షన్ చేశాను. ఎవరైనా చూడని వాళ్ళు ఉంటే ఆ వీడియోని చూసేసేయండి. దీని లింక్ అనేది డిస్క్రిప్షన్లో ప్రొవైడ్ చేస్తాను. మ్యాపింగ్ అయితే వెరీ స్మార్ట్గా వితిన్ మినిట్స్లో కంప్లీట్ అయిపోతుంది. అయితే నేను ఇన్ని రోజులుగా అబ్జర్వ్ చేసిన విషయం ఏంటంటే, ఫ్లోర్ పైన ఉన్న చిన్న చిన్న డస్ట్ పార్టికల్స్, అలాగే హెయిర్. ఇప్పట్లో ఇంట్లో హెయిర్ రాలని వాళ్ళు ఎవరుంటారండి అసలు? అండ్ కార్నర్స్ దగ్గర ఉన్న మురికినైతే చాలా నీట్గా క్లీన్ చేసేస్తుంది. అయితే దీని పర్ఫార్మెన్స్ విషయానికి వస్తే, మన రెగ్యులర్ క్లీనింగ్కి అయితే చాలా బాగా యూజ్ఫుల్ అవుతుంది. ఎవ్రీడే స్వీపింగ్ అండ్ మాపింగ్ అయితే పర్ఫెక్ట్ అని చెప్తాను. అండ్ మ్యాపింగ్ చేసేటప్పుడే మనము బాగా చూసుకొని పర్టికులర్గా అన్నీ రిమూవ్ చేసి చేయాల్సి ఉంటుంది. దానికి ఎప్పుడైనా మధ్యలో ఏమైనా అడ్డొచ్చినా, ఇలా చైర్స్ ఏమైనా మధ్యలో ఉన్నా సరే అది చూసుకొని క్లీన్ చేసుకుంటుంది. ఇంకొక మెయిన్ యూజ్ఫుల్ థింగ్ ఏంటంటే, మనం ఇంట్లో ఉన్నా లేకపోయినా సరే యాప్ త్రూ దీన్ని ఆపరేట్ చేయొచ్చు. ఓన్లీ వ్యాక్యూమింగే కాదు, మాపింగ్ కూడా చాలా బాగా చేస్తుంది. ఎవ్రీడే ఉన్న డస్ట్ మార్క్స్, అలాగే మన ఫుట్ ప్రింట్స్ అట్లాంటివి నీట్గా క్లీన్ చేసేస్తుంది. అయితే ఇక్కడ ఒక విషయం చెప్పాలి. మాపింగ్లో అయితే ఎప్పటి నుంచో పేరుకుపోయి ఉన్న గట్టి స్ట్రెయిన్స్ ఉంటాయి కదా, అవైతే చెయ్యలేదు గట్టిగా. దానికి మనం మాన్యువల్గా చేసుకోవడం పడుతుంది. ఇంకొక బెస్ట్ పార్ట్ ఏంటంటే, దీని యాప్లో మనం ఎప్పుడు కావాలంటే అప్పుడు స్కెడ్యూల్ కూడా చేసి పెట్టుకోవచ్చు. వీడియో ఎండ్లో నేను ఇది కలెక్ట్ చేసిన డస్ట్ క్లిప్స్ అన్నీ యాడ్ చేశాను. సో వీడియో ఎండ్ వరకు చూడండి. అసలు ఇది కలెక్ట్ చేసిన డస్ట్ చూస్తే నేనైతే ఫస్ట్ అయితే షాక్ అయిపోయాను. మనకి ఫ్లోర్ అంతా ఇంత నీట్గా కనిపించినా సరే ఆ డస్ట్ చూసాక వామ్మో ఇంత డస్ట్ క్లీన్ చేస్తుందా అని అనిపించింది. చాలామందికి వచ్చే డౌట్ ఏంటంటే, దీని మెయింటెనెన్స్ కష్టం అవుతుంది కదా అని. నా ఎక్స్పీరియన్స్ ప్రకారం మెయింటెనెన్స్ కూడా కొంచెం ఈజీగానే ఉంటుంది. డస్ట్ కలెక్ట్ చేసిన దాన్ని మనం రెగ్యులర్గా కాకుండా అట్లీస్ట్ 1 week ఒకసారి తీసి దాన్ని క్లీన్ చేస్తూ ఉండాలి. అలాగే వాటర్ ట్యాంక్లో ఉన్న ఫ్రెష్ వాటర్ని ఫిల్ చేస్తూ డర్ట్ వాటర్ని పడేయాల్సి ఉంటుంది. అవి కూడా క్లీన్ చేసి మళ్ళీ పెట్టాలి. వాటర్ రెగ్యులర్గా యూజ్ చేసే వాళ్ళకి అయితే వారం అయితే రాదు, ఒక 2-3 daysకి ఒకసారి మార్చుకోవాల్సి వస్తుంది. నేను లాస్ట్లో యాడ్ చేసిన క్లిప్స్లో డస్ట్బిన్ ఎలా క్లీన్ చేయాలి తీసేసి, అలాగే వాటర్ ట్యాంక్ని ఎలా ఫిల్ చేయాలి, అలాగే డర్ట్ వాటర్ని ఎలా ఎంప్టీ చేయాలి అన్న క్లిప్స్ని కూడా యాడ్ చేశాను. చూసేసేయండి. థింగ్స్ దట్ ఐ లైక్డ్ అండ్ నాకు పర్సనల్గా కూడా నచ్చినవి మీకు షేర్ చేస్తున్నాను ఇప్పుడు. ఫస్ట్ అయితే మనకి టైం సేవింగ్ అవుతుంది. ఎవ్రీడే క్లీన్ చేసుకోవాల్సిన అవసరం లేదు. పాయింట్ 2 ఏంటంటే, హెయిర్ని చాలా నీట్గా క్లీన్ చేస్తుంది. నాకు హెయిర్ ఇంట్లో ఉంటే నచ్చదు. థర్డ్ పాయింట్ ఏంటంటే, యాప్ త్రూ కంట్రోల్ చేసుకోవచ్చు. ఫోర్త్ ఏంటంటే, ఎవ్రీడే సెల్ఫ్ క్లీనింగ్ చేసుకుంటుంది. ఫిఫ్త్ పాయింట్ ఏంటంటే, మనం చేసిన దానికంటే చాలా టైమ్స్ బెటర్గా నీట్గా చేస్తుంది పర్ఫార్మెన్స్. అండ్ ఇక్కడ నేను చూపిస్తున్న విజువల్స్ చూసి మీరు డ్రింక్ చేసే వాటర్ని ఈ ట్యాంక్లో ఫిల్ చేస్తే బెటర్, నా సజెషన్ అయితే, ట్యాప్ వాటర్ కాకుండా. అయితే కొన్ని థింగ్స్ ఇంప్రూవ్ చేసుకోవాల్సినవి నాకు అనిపించింది ఏంటంటే, కొన్ని టైట్ కార్నర్స్ ఉంటాయి కదా, సో అవి అంత మంచిగా క్లీన్ చేయకపోవచ్చు. అలాగే డీప్ స్ట్రెయిన్స్ ఉంటాయి కదా, వాటికి మనం మాన్యువల్గా కొంచెం చేసుకోవాల్సి ఉంటుంది. అలాగే ఇది కొంచెం ప్రీమియం ప్రోడక్ట్ కాబట్టి కొంచెం ప్రైస్ కూడా ఎక్కువ అనిపించవచ్చు. మనకు ఉన్న ఈ బిజీ లైఫ్లో ఇంటిని రెగ్యులర్గా క్లీన్ చేసుకోవడం కుదరని వాళ్ళకి ఇది ఒక బెస్ట్ ఆప్షన్ అని నేను చెప్తాను. మేము కూడా ఈ రోబోట్ని తీసుకునేటప్పుడు అసలు చాలా సర్చ్ చేసాము. ఎన్నో చూసాకనే ఇది ప్రిఫర్ చేసాం. అండ్ మాకు తెలిసిన వాళ్ళు కూడా దీన్ని యూజ్ చేస్తున్నారు. వాళ్ళ దగ్గర చూసాకనే మేము తీసుకున్నాము. ఇంకెవరైనా మీరు కూడా ఇలాంటిది యూజ్ చేయాలనుకుంటున్నారంటే గో ఫర్ ఇట్ అనే చెప్తాను. మనందరికీ వీక్లో 1 day అయితే ఖాళీగానే దొరుకుతుంది కదా, అప్పుడు మనకి ఇంటి కోసం ఒక 1/2 an hour కేటాయిస్తే
ఏవైనా చిన్న కార్నర్స్ అట్లాంటివి నీట్గా మనం క్లీన్ చేసుకుంటే అయిపోతుంది. అదే రోజు ఈ రోబోట్ని కూడా క్లీన్ చేసేసుకుంటే సరిపోతుంది. ఎవ్రీడే పని చేసే బాధ అయితే తప్పుతుంది కదా. అండ్ మీ ఇంట్లో దీన్ని తీసుకొచ్చే ముందే కొంచెం హైట్స్ అవి చూసుకోండి. దీన్ని ఎంత మ్యాపింగ్ చేసినా సరే రెగ్యులర్గా వెళ్ళే ప్లేస్లు కూడా వెళ్ళి కొంచెం గుద్దేసుకుంటుంది అన్నమాట. అండ్ ఇక్కడ ఫ్లోర్లో చూసారా హెయిర్ కనిపిస్తుందా? దాన్ని ఎలా క్లీన్ చేస్తుందన్నది మీరు ఈ క్లిప్లో మీరు కంప్లీట్గా చూడొచ్చు. చాలా ఎక్కువ వెంట్రుకలున్నా ఎక్కువ డస్ట్ కనిపించినా అది నీట్గా తీసేస్తుంది. అసలు మీరు దీని లాస్ట్ క్లిప్స్ చూడాలి. ఈ వీడియో ఎండ్లో యాడ్ చేశాను. చూశాక మీకే అనిపిస్తుంది, అయ్యే బాబాయ్ ఇంత డస్టా, ఇంతకు నీట్గా ఫ్లోర్ కనిపిస్తుంది కానీ ఇంత డస్టా అనిపిస్తుంది మీకు. ఇక్కడ చూడండి ఎంత బాగా హెయిర్ని టక్కుమని తీసేస్తుంది. అది చూసారా? మళ్ళీ ఇంకొక సర్కిల్ వచ్చినప్పుడు దాన్ని కూడా క్లీన్ చేసేస్తుంది. ఇదైతే నా హానెస్ట్ రివ్యూ మాత్రమే. మీ యూసేజ్ అనేది మీ హోమ్ లేఅవుట్ బట్టి మీ ఎక్స్పీరియన్స్ మారచ్చు. ఫైనల్గా దీన్ని ఒక 1 మినిట్లో నేను చెప్పాలనుకుంటే, ఈ 2 months యూసేజ్ తర్వాత ఈ రోబోట్ అనేది నా డైలీ రొటీన్లో ఒక యూజ్ఫుల్ గ్యాడ్జెట్గా మారిందనే చెప్పాలి. ఎవ్రీడే యూజ్కి అయితే వర్త్ అనే చెప్పాలి. అవును, మీలో ఎంతమంది దీన్ని అన్బాక్సింగ్ వీడియో చూశారు? నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేయండి. సో నాకు కూడా ఒక ఐడియా ఉంటుంది కదా, నా వీడియోస్ మీకు యూస్ఫుల్ అవుతున్నాయో లేదో అని చెప్పి. ఇంకా మీ ముందుకు ఎలాంటి వీడియోస్ తీసుకురావాలని కూడా నాకు కింద కమెంట్ సెక్షన్లో కమెంట్ చేస్తే, సో దాన్ని బట్టి నేను వీడియోస్ ప్లాన్ చేస్తాను. అయితే మేము ఈ రోబోట్ తీసుకున్న తర్వాత ఇంకా మాప్ ప్యాడ్స్ అవి మేము ఇంకా చేంజ్ చేయలేదు. మేము మాప్ ప్యాడ్స్ చేంజ్ చేసినప్పుడు ఖచ్చితంగా ఒక షార్ట్ క్లిప్స్ తీసి మీ ముందుకు తీసుకురావడానికి ట్రై చేస్తాను. ఆ మాప్ ప్యాడ్స్ చేంజ్ చేయడానికి ఎంత ఖర్చు అవుతుంది అండ్ దాని లిక్విడ్ అదంతా, దాని ప్రైజింగ్ అంతా నేను షార్ట్ క్లిప్స్లో మళ్ళీ పెడతాను. ఎందుకంటే బడ్జెట్ కూడా ఇంపార్టెంటే కదా, అందరికీ తెలుసుకోవాలని ఉంటుంది కూడాను. చూసారా ఇంత స్పేస్లో కూడా అది వెళ్తుంది. దానికి సంబంధించి అది వెళ్ళడానికి అంత స్పేస్ ఉంటే వెళ్ళి నీట్గా క్లీన్ చేసుకొని వచ్చేస్తుంది. కానీ అది దూరేలాగా మన హైట్స్ అనేవి ఉండాలి. స్టార్టింగ్లో మా సోఫా కిందకైతే వెళ్ళేది కాదు, ఎందుకంటే కొంచెం హైట్ ప్రాబ్లం అయింది. ఇప్పుడైతే మేము మళ్ళీ సోఫా కిందకి హైట్స్ అనేవి తెచ్చి పెట్టేసాం. ఇంకా ఇప్పుడు ఆ ప్రాబ్లం అయితే లేదు. అండ్ ఇంకొక మెయిన్ విషయం చెప్పడం మర్చిపోయానండోయ్, మీరు ఈ రోబోని ఆన్ చేసే ముందే ఏవైనా లావుట్ మ్యాట్స్ అట్లాంటివి ఉంటే కింద ఫ్లోర్ నుంచి తీసేసేయండి. అలాగే ఇంకొక విషయం అస్సలు మర్చిపోకండి ఈ విషయాన్ని, వాష్రూమ్ డోర్స్ కానీ ఏవైనా డోర్స్ ద్వారబంధం లేని డోర్స్ ఏవైనా ఉంటే దాని కిందకి వెళ్ళి పడిపోతుంది అది. సో అదొకటి చూసుకోండి, అన్ని డోర్స్ క్లోజ్ ఉండేలాగా చూసేసుకోండి. సో ఈ విజువల్స్ చూసినట్టయితే దాని క్లీనింగ్ ఎలా ఉంటుంది, అసలు దాన్ని ఎట్లా రిమూవ్ చేసి అవి డస్ట్ అంతా ఎట్లా తీయాలి, అది ఎంత డస్ట్ కలెక్ట్ చేసింది, ఆ క్లిప్స్ అయితే ఇప్పుడు చూడబోతున్నారు మీరు. చూడండి ఇప్పుడు చూసారా, అబ్బే ఇంత డస్ట్లో మనం ఉంటున్నాం ఇంట్లో అన్నమాట. ఇదే కాకుండా దాని లోపల ఇది ఇంకొకటి ఉంటుంది, ఇది చిన్న స్మాల్ డస్ట్ ఉంటుంది కదా, మైక్రో డస్ట్. సో అదన్నమాట వీడియో. ఈ వీడియో మీకు యూస్ఫుల్ అనిపిస్తే ఒక లైక్ చేసి, ఈ వీడియో ఎవరికైతే యూస్ఫుల్ అనుకుంటున్నారో మీ ఫ్రెండ్స్కి షేర్ చేసి నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి.